నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. కనకదుర్గమ్మ ఆలయంలో అమావాస్య సందర్భంగా చండీ హోమం, అన్నదాన కార్యక్రమాలు. నిత్యం ప్రజలను కాపాడుతూ వ్యాపారాలు సజావుగా సాగేలా చేస్తున్న అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ ప్రతి అమావాస్య రోజు అమ్మవారి ఆలయంలో అన్నదానం చేస్తున్నామని అంజయ్యనగర్ రీటైల్ కూరగాయల మార్కెట్ చైర్మన్ మక్కల సత్యనారాయణ తెలిపారు. అమావాస్య సందర్భంగా రీటైల్ కూరగాయల మార్కెట్లోని కనకదుర్గమ్మ ఆలయంలో మక్కల సత్యనారాయణ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి చండీ హోమం చేశారు. అనంతరం అమ్మవారి ఆలయంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉరుకుల పరుగుల జీవితంలో ప్రజలు నిత్యం కొంత సమయం ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొని మానసిక ప్రశాంతత పొందుతున్నారని, ఇలాంటి కార్యక్రమాలు చేపట్టేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ వైస్ చైర్మన్ దండుగుల రమేష్, ఆలయ కమిటీ అధ్యక్షుడు మక్కాల అశోక్, ఉపాధ్యక్షుడు మక్కాల నరసింగరావు, ప్రధాన కార్యదర్శి నిమ్మగాయ నరసింగరావు తగిన ఏర్పాట్లు చేశారు. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.